The audio is audible now. అందరికీ నమస్తే. ఈరోజు శని రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్న తర్వాత వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడాలి. ఈరోజు మేషం నుంచి కన్య వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను 6 రాశుల గురించి. మిగిలిన 6 రాశులు రేపటి లైవ్లో వీలైతే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఈరోజు సమయం సరిపోతే గనక 12 రాశులు కంప్లీట్ చేద్దాము. సో మీ రాశి ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీ రాశి మిస్ కాకుండా ఉండాలి అంటే గనక లైవ్ని పూర్తిగా చూడండి. అండ్ మీరు ఏ రాశి వాళ్ళో కామెంట్స్లో పెట్టండి. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన ట్రాన్సిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అది శని రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం. శని రేవతి నక్షత్రంలోకి మే 17 నుంచి అక్టోబర్ 9th వరకు ఉంటుంది ఈ ఇయర్లో. ఇది అత్యంత ముఖ్యమైన ట్రాన్సిట్స్లో ఒకటి. ప్రతి గ్రహము కూడా మనకి ఏ నక్షత్రంలో ట్రాన్సిట్ అయినా కూడా అది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ అనేది మారుతూ ఉంటుంది, చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో రేవతి నక్షత్రం అనేది బుధగ్రహం ఆధీనంలో ఉంటుంది. బుధుడు అంటే మనకి ఈ 4 నక్షత్రాలకి 9 సబ్లాట్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఇది ఒక యూనిక్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో మే 17th నుంచి అక్టోబర్ 9th వరకు ఈ మొత్తం ఫేజ్ అనేది, ఈ మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ ఎలా ఉండబోతుంది అనేది వేర్వేరు సబ్లాట్స్ ప్రకారం మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా నార్మల్గా రాశి ఫలాలు అనేవి అందరూ ఇస్తూనే ఉంటారు. కాకపోతే సబ్లాట్స్లో మారినప్పుడు 9 సబ్లాట్స్ ఉంటాయి. అంటే 4 నక్షత్రాలకి మనకి 9 సబ్లాట్స్ ఉంటారు. కాబట్టి ఆ సబ్లాట్స్ వచ్చినప్పుడు ఎలా మనకి రిజల్ట్ ఇస్తుంది ఆ గ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మే 17th టు జూన్ 7th వరకు బుధుడి సబ్లో ఉంటుంది. తర్వాత కేతువు సబ్లో మనము ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం ట్రాన్సిట్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను మేషరాశి వారికి. బట్ అప్పుడే మేషరాశి ఫలితాలు కాకుండా మొదట ఈ ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుందాం. సో నేను చెప్పిన విధంగా మే 17th నుంచి జూన్ 7th వరకు బుధుడి సబ్లో ఉంటుందని చెప్పాను. తర్వాత కేతువు సబ్, తర్వాత శుక్రుడి సబ్లోకి వెళుతుంది. ఇలా ఈ వేర్వేరు సబ్లాట్స్లోకి మారినప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ పీరియడ్లో, అంటే ఆ యొక్క సబ్లాట్స్ మారినప్పుడు మాత్రం రివ్యూ అనేది చేద్దాం మనము. ఇక్కడ మనకి జూలై 27th నుంచి అక్టోబర్ 9th వరకు అయితే రేవతి నక్షత్రంలోనే రిట్రోగ్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే వక్రిస్తుంది, శని వక్రిస్తారు. సో మొదటి భాగం అయితే డైరెక్ట్ లెర్నింగ్ లాంటిది. ఎప్పుడైతే డైరెక్ట్ ఫేజ్లో ఉంటారో డైరెక్ట్గా నేర్చుకోవడం అనేది చూపిస్తారు. ఇది బుధుడు కేతువు శుక్రుడు సబ్లో ఉన్నప్పుడు. తర్వాత భాగం మనం చూద్దాము. సో కార్మిక్ రిటర్న్ ఈ ఫేజ్లో వీళ్ళకి, అంటే ఓవరాల్గా చెప్తున్నాను, పర్టికులర్ రాశి అని కాకుండా ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను. దీని తర్వాత వెంటనే రాశుల ఫలితాలు కూడా చూద్దాము. సో కార్మిక్ రిటర్న్స్, కరెక్షన్స్, తర్వాత ఏదైతే పూర్తి కాలేని పనులు ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అది ఎక్కువగా అవుతుంది. అది ఎక్కువగా అయ్యే విధంగా శని రిజల్ట్స్ ఇస్తారు. సో నేను ఇప్పటికే శని రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు ఈ వీడియోలో, రేవతి నక్షత్రంలో ఉన్నారని. కానీ రేవతి నక్షత్రం చివరి నక్షత్రం కదా, ఇది అందరికీ ఒకటి తెలియాలి. ఎందుకంటే శని 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి శని ఇక్కడ ట్రాన్సిట్ అవుతున్నారు. కాబట్టి
మీ దశ అంతర్దశ తప్పకుండా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా బుధ కేతు శుక్ర దశలో ఉన్నవాళ్ళు ఈ ప్రభావాన్ని ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎవరైతే ఈ మహాదశలు నడుస్తున్నాయో వాళ్ళ పర్సనల్ చార్ట్ ప్రకారము. సో బుధుడు మహాదశ కానీ కేతు మహాదశ కానీ శుక్ర మహాదశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది అది కాని వాళ్ళకు కూడా కంప్లీట్గా ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువగా ఫీల్ అవుతారు అంతర్దశ కానీ మహాదశ కానీ ఉన్నప్పుడు. ఓకే, సో ఈ యొక్క రేవతి నక్షత్రాన్ని బుధుడు చూస్తూ ఉంటారు. అంటే బుధుని యొక్క నక్షత్రం అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఒక మార్గదర్శకుడులా, అంటే మార్గదర్శకుడు అనుకోవచ్చు, ఒక రక్షకుడు, ఒక దశ నుంచి మరో దశకి మనని సురక్షితంగా తీసుకెళ్లే వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బుధుడు ఈ యొక్క నక్షత్రం యొక్క రిజల్ట్ అనమాట ఓవరాల్గా. కాబట్టి రేవతిలో శని అంటే కర్మ యాదృచ్ఛికంగా సృష్టించడం కాదు, కర్మ కంప్లీట్ అవుతోంది అనేది మనకి చెప్తుంది. అంటే ముగింపుకు సిద్ధమవుతుంది, సర్దుబాటు అవుతుంది. రేవతిలో శని అంటే లాస్ట్ నక్షత్రం కదా, కాబట్టి ముగింపు, ఒక కర్మ ఫేజ్ అనేది సర్కిల్ కంప్లీట్ అవుతుంది అనేది చెప్తుంది. ఇది చివరి నక్షత్రం. ఓకే, ఇది మనం చూసుకున్నట్లయితే కనుక సాటర్న్ రేవతిలో, ఇది మీనరాశి కదా, సో మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఉన్నారు. సో రేవతి చివరి నక్షత్రము, ఇక్కడే శని ఉన్నారు. కాబట్టి ఇది కేవలం అంటే ఇది ఒక ఇప్పుడు ఇచ్చేటటువంటి బాధ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక క్లోజర్ అని చెప్పుకోవచ్చు చివరి నక్షత్రంలోకి వచ్చేసారు కాబట్టి. కార్మిక్ అకౌంటింగ్, రూట్ కరెక్షన్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. సో స్పిరిచువల్గా రీఅలైన్మెంట్స్ కూడా, అంటే కొత్త ప్రారంభానికి ముందు వచ్చేటటువంటి ముగింపు అనే చెప్పుకోవచ్చు. రేవతి బుధుని యొక్క నక్షత్రం కాబట్టి మొత్తం ట్రాన్సిట్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. బుధుడి నక్షత్రం కాబట్టి బుధుడు ఎటువంటి వాటికి మనకి కారకుడు అవుతారు? బుధుడు డాక్యుమెంటేషన్, ట్రావెల్, మూమెంట్స్, నిర్ణయాలు, తర్వాత ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మెంటల్ కనెక్షన్ ఇలాంటి వాటిని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. శని రేవతిలో బుధుని సబ్లో ఉన్నప్పుడు అది May 17th to June 7th డేట్ నోట్ చేసుకోండి. శని రేవతిలోనే ఉంటున్నారు, బట్ బుధుడి సబ్లో మాత్రం May 17th to June 7th వరకు బుధుని సబ్లో ఉంటున్నారు. ఈ టైంలో ఒక ఓవర్వ్యూ ఇస్తారు. అంటే ఇప్పుడు నార్మల్గా అందరికీ ఎలా ఉంటుంది అనేది ఒక ఓవర్వ్యూ అనేది చూపిస్తున్నాను. సో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వినండి, లేకపోతే అర్థం కాదు. కాబట్టి ఎందుకంటే కొంచెం డీప్గా ఉంటాయి ఇవి. నార్మల్గా ఏదో రాశి ఫలాలు చెప్పినట్టు కాదు కదా, ఇది కొంచెం డీపర్ లెవెల్ రిజల్ట్ కాబట్టి కొంచెం శ్రద్ధగానే వినాలి. ఓకే, ఐ థింక్ ఆడియో కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నాను. నాకు లైవ్లో చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే లైవ్ అనేది చాలామంది కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క రాశిని కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని కానీ ఇక్కడ మనకి చెప్పడము, తర్వాత వాళ్ళ డీటెయిల్స్తో మనం చూడడానికి అవకాశం కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ లైవ్ అనేది. సో చాలామంది అడిగారు లైవ్ అనేది, బట్ టైమింగ్ నాకు మార్నింగ్ అంతా కుదరకపోవడం వల్ల ఈ టైంలో పెట్టాల్సి వచ్చింది. అది కూడా ముందు నోటిఫికేషన్ అది లేకుండా. అదే చూస్తున్నాను, ఒక్క నిమిషం. సో మనకి ఇక్కడ బుధుడి సబ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను కదా, సో May 17th to June 7th వరకు కూడా ఒక రిజల్ట్స్, అంటే వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఇస్తారు అనేది చూసుకుంటే కనుక ఇది ప్లానింగ్, ఎవరికైతే డాక్యుమెంటేషన్ వర్క్, పేపర్ వర్క్స్, తర్వాత కమ్యూనికేషన్ రిలేటెడ్, డయాగ్నోసిస్ ఇటువంటి విషయాల్ని కొత్తగా మనకి ఓపెన్ చేస్తూ ఉంటుంది ఈ పీరియడ్లో. ఎవరైనా ఒక చోటు నుంచి మారాలనుకునే వాళ్ళకి, రీలొకేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో తప్పకుండా మారచ్చు. నిర్ణయాలు, సంభాషణలు ఇలాంటివన్నీ కూడా ఫలిస్తాయి. ఇది ఒక అర్థం చేసుకునే దశ, అంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది ఈ పీరియడ్లో. ఓవరాల్గా అందరికీ కలిపి చెప్తున్నాను. దీని తర్వాత మేషం నుంచి స్టార్ట్ చేస్తాను.
ఈ యొక్క శని రేవతిలోకి వచ్చినటువంటి ఫలితాలు. సో జూన్ 8 నుంచి జూన్ 18 వరకు ఇది కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏం చెప్పాను, మే 17 టు 7 వరకు బుధుడి సబ్లో ఉంటున్నారు. తర్వాత జూన్ 8 టు జూన్ 18 వరకు మనకి అంటే డిటాచ్మెంట్గా అనిపించడము, స్పిరిచువల్గా ఉంటుంది. కొంతవరకు భావోద్వేగాలు ఎమోషనల్గా కొంచెం దూరంగా ఉండడం ద్వారా స్పష్టత కనిపిస్తుంది. అంటే ఇదొక కటింగ్ ఫేస్ అని చెప్పొచ్చు. ఇదొక డిటాచ్మెంట్ పీరియడ్. జూన్ 8 టు జూన్ 18 ఈ పీరియడ్, ఈ 10 డేస్ కూడాను. తర్వాత జూన్ 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు సబ్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇందాక చెప్పింది కేతు సబ్, ఫస్ట్ బుధుడు, తర్వాత కేతువు, శుక్రుడు. ఓకే, శుక్రుడిది 19th టు సెప్టెంబర్ 2 మీరు నోట్ చేసుకుంటే కనుక జూన్ 19th టు సెప్టెంబర్ 2 వరకు శుక్రుడి సబ్లోకి వెళ్తారు. సో ఈ సమయంలో శని రిట్రోగ్రేడ్ కూడా అవుతున్నారు, అంటే వక్రిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఇది కొంచెం సాఫ్టే, శుక్రుడు కదా, అండ్ అలాగే శని శుక్రులు ఫ్రెండ్లీ ప్లానెట్స్. సో శుక్రుడు సాఫ్ట్ ప్లానెట్. సో దీనివల్ల అంటే ఎక్కువగా శుక్రుడి కారకత్వాలు మనీకి సంబంధించి, రిలేషన్స్, ఒప్పందాలు కానీ, అంటే ఫ్యామిలీ లైఫ్ ఒకటి, తర్వాత క్రియేటివిటీ, ఎమోషనల్గా సమతుల్యత రావటం, లగ్జరీ. తర్వాత లగ్జరీ కూడా బాగుంటుంది వీళ్ళకి. అంటే మనం పర్టికులర్ రాశికి చెప్పట్లేదు కానీ ఈ పీరియడ్లో ఓవరాల్గా సో వీటి గురించి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ మనం పర్టికులర్ రాశి ఫలితాలు చెప్పినప్పుడు మాత్రం మీది మీరు చూసుకోవచ్చు. అండ్ మీ రాశి ఏంటి అనేది కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. కామెంట్స్లో పంపించండి మీది ఏ రాశి అనేది పర్టికులర్గా. సో ఆ రాశికి వచ్చినప్పుడు మనం మెన్షన్ చేస్తాము ఆ పర్సన్స్ ఎవరైతే మనకి మెసేజ్ పెట్టారో అది వాళ్ళది. సో జూలై 27th శని రిట్రోగ్రేడ్ అవుతున్నారు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, శని రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు అని. సో వక్రించడానికి ముందు ఫార్వర్డ్ మొమెంటం ఉంటుంది. సో డబ్బు సంబంధాల మీద ఫోకస్ ఉంటుంది. కానీ శని వక్రించిన తర్వాత మాత్రం డబ్బు సంబంధాలు వీటి మీద ఎక్కువ రీవాల్యుయేషన్, అంటే ఇప్పుడు చూడండి ఎగ్జామ్ రాసిన తర్వాత రీవాల్యుయేషన్ కోసం పెడతారు. అలాగా ఒకసారి అయిపోయిన ఫేజ్ అంతటిని మళ్ళీ రీవాల్యుయేషన్ జరుగుతుంది. శని ఆ విధంగా రీవాల్యుయేషన్ చేస్తారు. మళ్ళీ ఆ టాపిక్స్ అన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి. మళ్ళీ చెకింగ్, మళ్ళీ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ పీరియడ్. రిట్రోగ్రేడ్ అంటే శని వక్రంలో ఉన్నప్పుడు రీవాల్యుయేషన్ అనేది జరుగుతుంది ప్రతి పనికి కూడాను. అంతకుముందు ఏదైతే వర్క్స్ జరిగాయో అది ఏదైనా కావచ్చు. సో వాటి మీద మళ్ళీ పరిశీలన జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 3 టు సెప్టెంబర్ 14 అనేది మళ్ళీ కేతు సబ్లోకి వస్తారు. అప్పుడు శుక్రుడు తర్వాత మనకి కేతువులోకి వచ్చినప్పుడు అంటే కటింగ్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇది మొదటి ఫేస్, దీంట్లో కటింగ్ ఫేస్. రెండోది నిజంగా కట్ అయిపోతుంది. ఫస్ట్ కేతువు సబ్లోకి వచ్చినప్పుడు కొంచెం కటింగ్ ఫేస్. సెకండ్లో ఇప్పుడు మళ్ళీ కేతువు సబ్లోకి వచ్చినప్పుడు అంటే అది ఇంకా ఓవరాల్గా కట్ అయిపోతుంది. ఏదైతే మీరు చేస్తున్నారో వర్క్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఏ సంబంధమైనా కావచ్చు, అది రియల్గానే కట్ అవుతుంది అనేది కనిపిస్తుంది. ఇది రెండో భాగం. సో చివరి ఫేస్లో మనకి బుధుడు సబ్లోకి వస్తారు. ఇది ఫైనల్గా పేపర్ వర్క్, ఫైనల్గా ఏదైనా కమ్యూనికేషన్ చేయాల్సి వస్తే అది ఫైనల్ రియలైజేషన్, ఫైనల్ క్లోజర్ అని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ ఇంకా నెక్స్ట్ రిపీట్ కాదు, అలాంటి దశలోకి వచ్చేస్తుంది. ఇది పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది ఈ దశలో. ఓకే, సో ఇది అంతా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మీకు, బట్ ఏంటంటే ఇది ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు పర్టికులర్ రాశిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఓకే, ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి చక్రంలో మేషరాశి ఉంది కదా, ఒక్క నిమిషం. మేషరాశి ఈ టైంలో అసలు లైవ్ పెట్టడం, అది కూడా నోటిఫికేషన్ లేకుండా, కొంచెం టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల అది క్లోజ్ చేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది లైవ్. సో దానివల్ల కొంచెం
ఇక్కడ తక్కువగా ఉంటారు. బట్ పర్వాలేదు, ఇది రికార్డెడ్ ఉంటుంది కాబట్టి సో దే కెన్ వాచ్. మీ రాశి ఏంటి అనేది ఇక్కడ మీరు మెసేజ్ పెట్టచ్చు. మీరు ఏ రాశి చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ అయిన తర్వాత, లైవ్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తూ ఉంటే కూడా మీరు పెట్టచ్చు మీ రాశి ఏంటి అనేది. సో ఇలా లైవ్ అనేది నేను పెడుతూ ఉంటాను నాకు టైం దొరికినప్పుడు. బికాజ్ నాకు ఆస్ట్రో ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయడం వల్ల కొంచెం టైం కుదరక పర్సనల్ కన్సల్టేషన్స్, సో ఎక్కువగా నేను టైం అనేది ఎక్కువగా ఇవ్వను. అంటే కన్సల్టేషన్స్ కూడా ఎక్కువగా కొంచెం కొన్ని తీసుకుంటాను, వాటికి కూడా కొంచెం వెయిటింగ్లోనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం డీప్గా అనలైజ్ చేస్తే కానీ నేను రిజల్ట్ అనేది ఇవ్వను. సో దానివల్ల సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఏ దశ అంటే మీకు ఏ మహాదశ నడుస్తోంది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను నా ప్రతి వీడియోలో కూడాను. ఈ యొక్క గోచార ఫలితాలు ఒకటే కాదు, మీ యొక్క ఒరిజినల్ బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఒరిజినల్ బర్త్ చార్ట్ చూసుకున్న తర్వాతే మీరు ఇది చూసుకుంటే మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ గురువు మీకు కర్కాటకంలోకి, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలోకి జూన్ నుంచి మారుతున్నారు కదా. సో అది కొన్ని రాసులకి చాలా ధనపరంగా చాలా అభివృద్ధిని ఇస్తుంది. కానీ కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటకంలోకే వస్తున్నారు. బట్ మిథున రాశి వాళ్ళకి ధనస్థానంలోకి వెళ్ళినప్పుడు మిథున రాశికి చాలా మంచి ధనయోగాలు ఉంటాయి. బట్ అందరు మిథున రాశి వాళ్ళకి ధనయోగాలు అదే విధంగా ఉండవు కదా. ఎందుకు డిఫరెన్స్ ఉంది అదే మనం చెప్పేది. ఆ డిఫరెన్స్ ఎందుకుంది అంటే కనుక వాళ్ళ ఒరిజినల్ చార్ట్, వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవి ఎక్కువగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేవి ఉన్నప్పుడు దాంతో వచ్చినటువంటి చార్ట్ మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ లాభాలు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో అది చూసుకున్న తర్వాత మీరు గోచారంతో చెక్ చేసుకుంటే కనుక మీకు కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది. సరే, అందుకే మీ ఒరిజినల్ చార్ట్ కూడా చూసుకోవాలి. సో మీ యొక్క ప్రస్తుత దశ ఏంటి అనేది చూసుకోవాలని చెప్పాను కదా. సో మీ కుండలి చూసినప్పుడు మీకు ఏ మహాదశ జరుగుతోంది అనేది కూడా తెలుస్తుంది. అది తెలుసుకోండి. ఓకే, మీ దశ ఏ రాశి అంటే మీ దశ ఏ గ్రహాంది జరుగుతోందో అది చూసుకోండి. అది కూడా మీకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. అది కూడా చెప్తాను మీకు. సో ప్రత్యేకంగా మనం ఇప్పుడు రాశి ప్రకారము చెప్తున్నాను కాబట్టి మీ రాశిని బట్టి చూసుకోండి. మేషరాశికి మొదటిగా మేషరాశి వాళ్ళు ఉంటే గనక అలర్ట్. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రిజల్ట్ అనేది వర్తిస్తుంది. నేను రాశి ఫలితం మాత్రమే కాకుండా మధ్యలో ఓవరాల్గా అందరూ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ కావచ్చు, జనరల్గా చేసుకోవాల్సిన రెమెడీస్ అటువంటివి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. కాబట్టి అందరూ చూస్తే కనుక కొంచెం ఓవరాల్గా వాళ్ళకి ఐడియా వస్తుంది. సో మేషరాశి వాళ్ళకి చూసే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు చార్ట్ అనేది. ఎస్, ఇది మేషరాశి. ఒక్క నిమిషం. మేషరాశి వాళ్ళకి శని ఆల్రెడీ 12వ ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో అంటే వీళ్ళకి 12వ స్థానం అంటే ఖర్చులకు సంబంధించిన ప్లేస్ కదా. సో ఖర్చులు, విదేశాలు, హాస్పిటల్స్, ఎమోషనల్ సీన్స్, తర్వాత ప్రెషర్, కార్మిక్ క్లోజర్, ఇలాంటి విషయాలు చాలా ఎక్కువ ఛాలెంజింగ్గా అనిపిస్తాయి ఈ విషయాల్లో నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో. ఎందుకంటే 12వ స్థానానికి కారకత్వాలు ఈ విషయాలన్నీ. శని 12లోకి వచ్చినప్పుడు ఏలినాటి శని మొదటి దశ, ఫస్ట్ ఫేజ్ అని చెప్తాము. సో ఎప్పుడైతే ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ అనేది రన్ అవుతూ ఉంటుందో
ఇది ఎక్కువ సీరియస్గానే ఈ విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంకా శని 10th అండ్ 11th హౌస్లో కూడా, అంటే 10th అండ్ 11th హౌసెస్తో కూడా కనెక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మకర కుంభరాశులు శని స్వక్షేత్రాలు కదా. సో ఇది మేషం వాళ్ళకి 10, 11 స్థానాలు అవుతాయి. సో 10th 11th లార్డ్స్ అయినప్పుడు శని 10, 11 స్థానాల అధిపతి అయ్యారు. కాబట్టి ఈ ట్రాన్సిట్ అనేది మీ కెరీర్ గెయిన్స్ మీకు ఎంతవరకు వస్తాయి, నెట్వర్క్, తర్వాత బాధ్యతలు, మీకు హిడెన్ ట్రెజర్ ఎంత ఉంది, తర్వాత మీకు విదేశీ పరంగా లేదా బ్యాక్గ్రౌండ్ కర్మలకు సంబంధం కలిగి ఉందా లేదా అనేది చూపిస్తుంది. సో ఇది ఎక్కువగా మీకు ఓల్డ్ కెరీర్ స్ట్రక్చర్ నుంచి వెనక్కి తీసుకుంటుంది. ఒక మెచ్యూర్డ్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా. ఎందుకంటే శని 10th 11th లార్డ్ అవుతూ 12thలో ఉన్నారు కాబట్టి కొంచెం చేంజెస్ అనేవి కూడా ఇస్తారు కెరీర్ పరంగా. ఇప్పుడు 17th మే నుంచి 7th జూన్ వరకు జాగ్రత్తగా వినండి. 17th మే టు 7th జూన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మేషరాశి మీకు కనిపిస్తుంది కదా. ఒక్క నిమిషం. మేషరాశి ఇది తీసుకున్నప్పుడు మేషానికి 12th హౌస్ అంటే పైసిస్ మీనంలో శని రేవతిలోకి వచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక్క నిమిషం. సో శని 12వ స్థానంలో ఉన్నారు వీళ్ళకి. 12లో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది? ఏల్నాటి శని ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో 17th to 7th జూన్ వరకు బుధుడి సబ్లో ఉంటున్నారు. అంటే బుధుడు సబ్లార్డ్ అవుతున్నారు ఆ పీరియడ్లో. కాబట్టి మొత్తం ఈ ఫేజ్ని వేరు సబ్లార్డ్స్గా మనం డివైడ్ చేసి చెప్తున్నాను. నార్మల్గా రాశి ఫలాలు ఎలా చెప్తారు? ఈ రాశిలోకి ఈ గ్రహం వచ్చినప్పుడు ఒక రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. కానీ అలా కాదు. ఆ రాశిలోకి వచ్చిన ఆ నక్షత్రంలోకి ఏ నక్షత్రంలో ఉన్నారు, అండ్ అలాగే ఆ నక్షత్రంలో ఉంటూ ఏ సబ్లో ఉన్నారు. సబ్ అంటే కేపీ మెథడ్లో మనకి సబ్ లార్డ్స్ అంటే ఒక 4 నక్షత్రాలకి మనకి సబ్ లార్డ్స్ ఉంటూ ఉంటారు. సో సబ్ లార్డ్స్ కూడా చూసుకోవాలన్నమాట. మేషం వారికి 17th to 7th జూన్ ఎటువంటి రిజల్ట్ ఇస్తున్నారు అనేది చూసుకుందాము. సో ఇది 3rd and 6th హౌస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది మేషరాశి వాళ్ళకి. వీళ్ళకి ఏంటి, ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో, తర్వాత అప్లికేషన్స్ పెడుతున్నారో, తర్వాత లోన్స్ రిలేటెడ్, కమ్యూనికేషన్ రిలేటెడ్, తర్వాత జాబ్ రొటీన్గా ఉన్నది, తర్వాత శత్రువులు, వీటన్నిటికీ కొంచెం నెగిటివ్గా ఉంటుంది. అంటే యాక్టివేట్ అవుతూ ఉంటాయి. బట్ పాజిటివ్ కూడా ఉంది ఇందులో. పాజిటివ్ ఏంటి అంటే కనుక డాక్యుమెంటేషన్. ఎవరైతే డాక్యుమెంటేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. వీసా అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్, న్యూస్ని అంటే సమాచార సేకరణ చేసే వాళ్ళకి కానీ, హెల్త్ డయాగ్నోసిస్, తర్వాత డైట్ ప్లానింగ్, ప్రాక్టికల్ సొల్యూషన్స్, జాబ్ సెర్చ్, వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ టైం. మేషరాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్ ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఛాలెంజింగ్ సైడ్ ఎక్కువగా కూడా ఉంది. ఎందుకంటే ఇది 12వ ఇంట్లో కదా జరిగేది. డెఫినెట్లీ ఛాలెంజింగ్ సైడ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మెయిన్ చెప్పుకోదగిందనమాట. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మేషరాశి. మీకు కలర్ చేంజ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎస్, ఇది మేషరాశి. టిక్ చేశాను కదా. థిక్నెస్ ఎక్కువైంది. ఒక్క నిమిషం. ఎస్. సో ఇక్కడ శని రేవతిలో వ్యయస్థానంలో ఉన్నారు 12th హౌస్లో. ఓకే. సో లైవ్లో
డీటెయిల్స్ ఎవరైనా డౌట్స్ అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళది చూడడానికి అవకాశం ఉండేది. బట్ నేను రాశి ఫలాలు చెప్తున్నాను కదా! సో, రాశికి మధ్యలో ఏమన్నా టైం ఉంటే చూడొచ్చు. సో, ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేద్దాం మేషరాశిది. సో, ఛాలెంజింగ్ సైడ్ కూడా ఉందని చెప్పుకున్నాం కాబట్టి, ఉద్యోగ స్థలంలో ఎవరైతే జాబ్ చేసేవాళ్ళు ఉంటారో, వాళ్ళకి ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఓవర్ యాంగ్జైటీ, వాళ్ళకి నిద్రలో అంతరాయం రావడం, ఓవర్ అనాలిసిస్ చేసుకోవడం, ఇటువంటివి ఎక్కువగా అవుతాయి. దానివల్ల బాగా స్ట్రెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ సర్కిల్‌లో సమస్యలు రావచ్చు. తర్వాత వీళ్ళకి పాలిటిక్స్ అనేవి ఎక్కువగా వర్క్ ప్లేస్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా దాంతో సఫర్ అవుతూ ఉంటారు. తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఈ ఫేజ్‌లో ఇంటర్వ్యూస్, పేపర్ వర్క్స్, ప్రాక్టికల్స్ అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు చాలానే వస్తాయి. కానీ ప్రతి విషయము కూడా అంటే అవి వస్తాయి. అవకాశాలు వచ్చినప్పటికీ ఫైనలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఫైనలైజ్ అయ్యేసరికి చాలా స్ట్రెస్ అనేది వస్తుంది వీళ్ళకి. రిలేషన్స్ విషయానికొస్తే కమ్యూనికేషన్ యాక్టివ్‌గానే ఉంటుంది కానీ, ఎమోషనల్‌గా కొంత డిటాచ్డ్‌గానే అనిపిస్తూ ఉంటుంది రిలేషన్‌షిప్స్‌లో. తర్వాత కెరీర్, ఫైనాన్షియల్ యాంగ్జైటీ వీటి వల్ల మీకు ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మ్యారేజ్ మీద. మ్యారీడ్ లైఫ్‌లో. తర్వాత మే 17 టు జూన్ 7 వరకు చూస్తే గనక, మీరు ఎక్కువగా ఈ టైంలో మే 17 టు జూన్ 7 వరకు డాక్యుమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోండి. మీ మీ ఏదైతే బయోడేటా ఉంటుందో సీవీ అది అప్డేట్ చేసుకోండి. రొటీన్ మెయింటైన్ చేసుకోండి కరెక్ట్‌గా. డిసిప్లిన్‌తో ఉండండి. ఎందుకంటే ఈ టైంలో మీకు అంటే ఆల్రెడీ రిజెక్షన్స్ చాలా వస్తాయి ఇప్పటి వరకు. సో, వాటి వల్ల మీరు అప్లై చేయడము ఇటువంటివి రొటీన్‌ని ఆపేయొద్దు. పూర్తిగా ఐసోలేట్ అవ్వాలి అనిపిస్తుంది. అది చేయొద్దు. ఎక్కువగా భయం ప్రభావం చూపించే అవకాశాలు ఈ టైం పీరియడ్‌లో ఉన్నాయి. కానీ అది మీరు ఆ ప్రభావాన్ని చూపనివ్వద్దు. అది చెప్పేది మీకిక్కడ. తర్వాత ఫేజ్ జూన్ 8 టు జూన్ 18 వరకు వీళ్ళకి కేతువు సబ్‌లోకి వెళ్తున్నారు శని. సో, కేతువు సబ్‌లోకి వెళ్ళినప్పుడు ఈ సమయంలో కేతువు మీ 5వ ఇంట్లో ట్రాన్సిట్ అవుతారు. అంటే నార్మల్‌గా కేతువు మీకు 5వ ఇంట్లో ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చార్ట్‌లో చూస్తే గనక ఇది మేషం కదా! మేషం నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ లియో అంటే సింహంలో కేతు ఉన్నారు. ఓకే. ఒక్క నిమిషం. యెస్. ఇక్కడ కేతు ఉన్నారు. ఎక్కడది? సింహంలో కేతు ఉన్నారు కాబట్టి వీళ్ళకి 5వ ఇల్లు అవుతుంది. ఆ కేతువు సబ్‌లోకి శని వస్తున్నారు కదా! అప్పుడేంటి వీళ్ళకి 5వ స్థానం అంటే రిలేషన్ అంటే పిల్లలకు సంబంధించి వస్తుంది. లవ్ రిలేషన్ వస్తుంది. తర్వాత సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, తర్వాత క్రియేటివిటీ, స్పెక్యులేషన్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో, అనారోగ్యకరమైనటువంటి అంటే కొంచెం మీకేదైతే మంచిది కాదో అటువంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి డిటాచ్‌మెంట్ వచ్చేస్తుంది మీకు. స్పిరిచువల్ ఇన్సైట్, లోతైన ఇంట్యూషన్ ఉంటుంది. ఇతరుల అప్రూవల్ కావాలి అనేటువంటి అవసరం అనేది తగ్గిపోతుంది మీకు ఈ టైంలో. మీకు మంత్రాలు, తర్వాత మెడిటేషన్ ఇటువంటి వాటికి నేర్చుకోవడానికి చాలా మంచి టైం. అవి ఫలిస్తాయి కూడా. కానీ ఛాలెంజింగ్ సైడ్ ఏంటి అంటే రిలేషన్‌లో ఎక్కువ ఎమోషనల్‌గా డిస్టెన్స్ వస్తుంది. కిడ్స్ గురించి అంటే పిల్లల గురించి ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళే అవకాశాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. తర్వాత స్పెక్యులేషన్ ఎవరైతే చేస్తారో వాటిలో కన్‌ఫ్యూజన్స్ ఉండటం, క్రియేటివిటీ కూడా మీకు బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్‌గా రిలేషన్‌లో కొన్ని లోపాలనేవి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏదన్నా రిలేషన్స్ గానీ, కొత్తగా అంటే ఒక రిలేషన్‌లోకి వెళ్ళటానికి గానీ ఇది మంచి టైం కాదు. ఇది ఒక ఎమోషనల్ డిటాచ్డ్ ఫేజ్‌లా ఉంటుంది మీకు. ధ్యానం చేసుకోండి. అండ్ క్రియేటివిటీని సింపుల్‌గానే ఉంచండి. స్పెక్యులేషన్‌ని మీరు నివారించుకోవాలి. పిల్లలతో కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి ఈ టైంలో. ఒక్క నిమిషం.
యెస్. సో, ఇట్ ఈస్ విజిబుల్ కదా మీకు అందరికి? ఓకే. సో, శుక్రుడు మీ ఒక్క నిమిషం. నేను ఎక్కడి వరకు ఓకే. మీకు ఇక్కడ వరకు మనం కేతువు సబ్‌లోకొచ్చిన వరకు చెప్పాను గదా! కేతువు పంచమంలో ఉన్నారు అంటే 5వ స్థానం అంటే ఎక్కువగా కిడ్స్ రిలేటెడే ప్రభావితం అవుతూ ఉంటుంది. రిలేషన్ పరంగా కూడా. సో, తర్వాత శుక్రుడు సబ్‌లోకొస్తున్నారు. ఇప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మ్యారేజ్ గురించి, కుటుంబం, ఫ్యామిలీ, తర్వాత పార్ట్నర్‌షిప్స్. ఇది మ్యారేజ్ పార్ట్నర్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ అవ్వచ్చు. ఇటువంటి వాటి వాల్యూస్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఈ సమయంలో రిలేషన్‌షిప్ హీలింగ్ జరుగుతుంది. మంచి ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు. జూన్ 19th టు సెప్టెంబర్ 2 వరకు మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అంటే ఎక్కువగా కొంచెం పాజిటివ్‌గా ఉంటారు ఆ టైంలో. ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్కువగా జరుగుతుంది. మీరు ఏదైతే రిలేషన్ గురించి బాధపడుతున్నారో మళ్ళీ తిరిగి రావటం, తర్వాత ప్రతి దాంట్లో కూడా పాజిటివిటీ అనేదే కనిపిస్తుంది ఈ శుక్రుడు సబ్‌లో ఉన్నప్పుడు. ఏదైతే ముందు మీరు ప్రెషర్ అనుభవించారో దాని తర్వాత ఇది కంఫర్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఛాలెంజింగ్ కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎక్కువగా లగ్జరీ వస్తువుల మీద మీకు ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి శుక్రుడు సబ్‌లోకెళ్ళినప్పుడు. ఓకే. సో, ఎందుకంటే శుక్రుడు లగ్జరీకి సంబంధించిన ప్లానెట్ కదా! ఎక్కువగా వాటి మీద అండ్ శని వ్యయంలో ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువగా ఖర్చులిస్తారు మీకు. అదొక్కటి మీకు ఛాలెంజింగ్ టైం ఈ పీరియడ్. ఏది? జూన్ 19th టు సెప్టెంబర్ 2 వరకు. తర్వాత అంటే ఈ టైంలోనే ఎమోషనల్ డిపెండెన్సీ, రిలేషన్‌షిప్ ఎక్కువగా ఇంబాలెన్స్ అవ్వటము, డబ్బు విషయంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావటము అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అలాగే సెక్యూర్డ్‌గా ఫీల్ అవ్వడానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఈ టైంలో. ఉద్యోగం లేని వాళ్ళకి స్పౌస్, పార్ట్నర్ లేదా నెట్వర్క్ ద్వారా ఎక్కువగా సహాయం అనేది లభిస్తూ ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్, తర్వాత క్లయింట్ వర్క్ ఇలాంటి వాటికి ఎక్కువగా మంచి టైం అని చెప్పుకోవచ్చు. మ్యారేజ్ విషయానికి వస్తే మొత్తం సైకిల్‌లో ఇదే బలమైన ఫేస్ మీకు మ్యారేజ్‌కి. అంటే శని వ్యయంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు సబ్‌లో ఉండటం ఇది మంచి కమిట్మెంట్, రిలేషన్‌షిప్ రిపేర్ అవ్వడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పీరియడ్ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా. ఇప్పుడు రిట్రోగ్రేడ్ ఫేజ్‌లో జూలై 27th నుంచి సెప్టెంబర్ 2 వరకు. జూలై 27th నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడి సబ్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది రిట్రోగ్రేడ్‌లో కూడా. ఎందుకంటే వెనక్కి వెళ్ళినప్పుడు శుక్రుడొచ్చారు. శుక్రుడి సబ్ వచ్చింది కదా! ఇప్పుడు మళ్ళీ శుక్రుడి సబ్ నుంచి శుక్రుడి సబ్ నుంచి మళ్ళీ వస్తున్నారు అటునుంచి. శుక్రుడి సబ్ అనేది మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉంటుంది. శుక్రుడు సబ్ యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ పాత రిలేషన్స్ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. పూర్తి కానీ ఏమైనా డబ్బు ప్రాబ్లమ్స్, మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అవి బయటపడతాయి. అంటే ఇంతకుముందు శుక్రుడు సబ్‌లోంచి వెళ్ళినప్పుడు ఏవైతే జరిగాయో మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. కానీ అవి క్లోజర్‌కి వస్తాయి ఇప్పుడు. అంటే రిట్రోగ్రేడ్ నుంచి వస్తున్నారు కాబట్టి. సో, ఈ సమయంలో డబ్బుని స్టెబిలైజ్ చేసుకోండి. స్పౌస్ లేదా మీ పార్ట్నర్‌తో ప్రశాంతంగా మాట్లాడండి. స్ట్రెస్‌లో ఓవర్ స్పెండ్ చేయకండి. సో, రిలేషన్స్‌లో ఇగోని కలపకండి. ఎక్కువగా అగ్రీమెంట్స్‌ని ఏదైతే మీకు కరెక్ట్ కాదు అనుకుంటున్నారో వాటిని జాగ్రత్తగా చూసి అందులోకి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇప్పుడు మీకు సెప్టెంబర్ 3 టు సెప్టెంబర్ 14 వరకు మళ్ళీ కేతువు సబ్‌లోకొస్తున్నారు. మీరు డేట్స్ గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్‌గా. ఇది చాలా డీపర్ లెవెల్ అనాలిసిస్ కాబట్టి ఇవి ఎగ్జాక్ట్‌గా ఉంటుంది రిజల్ట్ అనేది. అంటే ఓవరాల్‌గా చెప్పడం కాకుండా డీపర్ లెవెల్‌లో మనం సబ్‌లార్డ్ వరకు వెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. సో, సెప్టెంబర్ 3 టు 14 చూసుకుంటే మళ్ళీ కేతువు సబ్ కాబట్టి ఇది మొదటి కేతువుల్లోకి వచ్చినప్పుడులా కాకపోయినా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే
5th హౌస్ మళ్ళీ కేతు 5th ఉన్నారని చెప్పాం కదా ఇందాకలా. సో 5th హౌస్ రిలేటెడ్ విషయాలు మళ్ళీ వస్తాయి. అంటే కిడ్స్ రిలేటెడ్, తర్వాత ఏదైతే రిలేషన్ పరంగా ఆర్ క్రియేటివిటీ పరంగా మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. కానీ ఇప్పుడు మాత్రం శుక్రుడి ఫేజ్ తర్వాత ఎమోషనల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. కాబట్టి ఎమోషనల్ క్లారిటీ అనేది మీకు ఏది విలువైంది, ఏది విలువ లేనిది అనేది అర్థమవుతుంది. మెచ్యూరిటీ ఉంటుంది, డిటాచ్మెంట్, మెచ్యూరిటీ వచ్చి మీకు ఏదైతే విలువ లేనిదో అర్థమవుతుంది. కాబట్టి డిటాచ్మెంట్ వస్తుంది కొన్ని విషయాల్లో. సో క్రియేటివ్గా ఉంటారు, ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే బలహీనంగా ఉందో అవన్నీ వాటి విషయాల్లో ఎక్కువగా మీకు అది కట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి భావోద్వేగ అంటే ఎమోషనల్గా ఉండే అవసరాలు కూడా వస్తాయి. స్పెక్యులేషన్ అనేది మళ్ళీ మీరు ఇక్కడ కట్ చేయాలి, ఇప్పుడు చేయకూడదు ఈ టైంలో. జూన్ 8th to 18th వరకు ఉన్న కేతు ఫేజ్ అనేది సెప్టెంబర్ 3rd to 14th వరకు ఉన్న కేతు ఫేజ్ మధ్య మీకు తేడా ఏంటి అంటే, రిట్రోగ్రేడ్ అవ్వక ముందు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కేతువు సబ్లో, తర్వాత రిట్రోగ్రేడ్ అయిన తర్వాత రిట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు కేతువు సబ్లో వచ్చినప్పుడు, ఫస్ట్ కేతువులో ఉన్నప్పుడు మీరు ఏది ఖాళీగా ఉంది, ఏది ఎంటీ అనేది మీరు తెలుసుకోగలిగారు. ఇప్పుడు దాన్ని ఎలా క్లోజ్ చేయాలనేది మీకు చెప్తారు. సో కేతువు సబ్లో డిఫరెన్స్ అది అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇది కొంచెం డీపర్ లెవెల్ కాబట్టి మీకు అర్థం అవ్వడానికి కొంచెం కష్టంగా ఉన్నా రిజల్ట్ మాత్రం మీకు చెప్తాను. రిజల్ట్ అర్థమవుతుంది కాబట్టి అది చూసుకోండి, సరిపోతుంది. సో సెప్టెంబర్ 15th to October 9th వరకు మళ్ళీ బుధుడు సబ్లోకి వెళ్తున్నారు శని. ఇది థ్రెట్ పీరియడ్ లాంటిది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు బుధుడి సబ్లో ఎమోషనల్గా మీకు రిలేషన్షిప్ రివ్యూ అవ్వడము, తర్వాత రిట్రోగ్రేడ్లో ఇంట్రోస్పెక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఫైనల్గా మీకు ఇంటర్వ్యూస్లో క్లారిటీ, పేపర్ వర్క్ క్లోజర్కి వస్తుంది. ప్రాక్టికల్ కెరీర్ ప్లానింగ్కి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. మెడికల్ లేదా లీగల్ విషయాలు మీ ముందుకు వస్తాయి. సో మెంటల్గా మీకు ఏదైతే రొటీన్ ఉంటుందో అది హెల్త్ కరెక్షన్ కూడా జరుగుతుంది మీకు ఆ రొటీన్లో. బట్ చిన్న చిన్న పనుల వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది, దానివల్ల కూడా మీకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇందులో చెప్పుకోగలిగేది ఏంటి అనేది చూస్తే, ఇది డినయల్ ఫేస్ కాదు, ఇది మీకు రూటింగ్ అనేది కరెక్ట్గా రీరూటింగ్ అనేది జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదవండి, శని ప్రార్థనలు చేసుకోండి, పేదవారికి, వృద్ధులకు, కార్మికులకు సహాయం చేయండి. సో ఇది మేషరాశి వాళ్ళకి ఈ యొక్క శని సబ్లాట్స్ ద్వారా వెళ్ళినప్పుడు, రేవతి నక్షత్రంలో వివిధ సబ్లాట్స్ ద్వారా వెళ్ళినప్పుడు. బట్ ఏంటంటే బుధుడి కోసం మీరు హెల్దీ డిసిప్లిన్ అయితే పాటించాలి. మంచి నిద్ర, తర్వాత డైట్ ప్లాన్స్ పాటించడం, తర్వాత ప్రాక్టికల్గా మీరు అది చేసి చూడాలి. ఎందుకంటే బుధుడి సబ్లో ఉన్నప్పుడు ఇటువంటివి ఎక్కువగా చేసినప్పుడు మీకు నెగిటివ్ రిజల్ట్ తగ్గుతుంది. ఇదే ఈ ఫేస్కి స్వభావం. ఓకే, సో మీరు తప్పకుండా ఇవి పాటిస్తే కనుక మీరు బెటర్గానే ఫీల్ అవుతారు. సో ఇది మేషరాశి వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజల్ట్ కంప్లీట్గా. రేవతి నక్షత్రం వివిధ సబ్లాట్స్ రిజల్ట్ అనేది. సో మేషరాశికి రిజల్ట్ చూసాం కదా, శని రేవతిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి రిజల్ట్ అనేది ఓవరాల్గా. సో మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి కామెంట్ చేయండి. ఇప్పుడు మేషం నుంచి మనం వృషభ రాశి వాళ్ళకి శని రేవతి నక్షత్రంలో ఉంటే ఇచ్చేటటువంటి రిజల్ట్స్ అనేది మనం డిస్కస్ చేస్తాము ఇప్పుడు. సో మనకి వృషభ రాశి, ఇది వృషభం వాళ్ళకి చూడొచ్చు మీరు స్క్రీన్ మీద. వృషభం వాళ్ళకి ఇది వృషభ రాశి. ఓకే, ఒక్క నిమిషం. సో వృషభం వాళ్ళకి రేవతి అంటే శని మీ 11వ ఇంట్లో ఉంటున్నారు, రేవతిలో ఉంటున్నారు. మీనరాశి అనేది మీకు 11వ స్థానం కదా, లాభస్థానం. సో ఇది మీకు 9th and 10th లార్డ్ అవుతారు శని మీకు 9, 10 స్థానాల అధిపతి అయ్యి 11లో ఉన్నారు. సో రేవతికి అధిపతి బుధుడు, మీ 2వ మరియు 5వ ఇళ్ళు పాలిస్తారు బుధుడు.
ఓకే. కాబట్టి ధర్మం, అదృష్టం, కెరీర్, తర్వాత గుర్తింపుకు సంబంధించి, తర్వాత లాభాలకు సంబంధించి అవ్వచ్చు, నెట్వర్క్స్, ఓకే, పెద్ద పెద్ద అంబిషన్స్, లక్ష్యాలు, ఇవన్నీ మీ థీమ్స్ అవుతాయి ఈ టైంలో ఎక్కువగా. సో పెద్ద లక్ష్యాలు ఇప్పుడు మీకు నిజంగా మీ ఆత్మకు అంటే మీకు ఆలోచనలోకి వచ్చినా అవి సరిపోయేవేనా, లేక ఓన్లీ ఒక అంబిషన్గా మాత్రమేనా అనేది అనుకుంటూ ఉంటారు. అలా స్టార్ట్ అవుతుంది. సో 17th మే నుంచి 7th జూన్ వరకు చూసినట్లయితే ఇది ఇక్కడ, ఇది వృషభ రాశి, ఇది మీనం. శని రేవతిలో ఉన్నారు. ఓకే, శని రేవతి. తర్వాత ఇది వృషభ రాశి చూడొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ చూసేవాళ్ళు మీ రాశిని కామెంట్ చేయగలరు. మీరు లైవ్ కంప్లీట్ అయిన తర్వాత చూసినప్పటికీ మీ రాశిని నాకు ఇందులో కామెంట్లో చేయగలరు. సో మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కూడా, ప్లేస్ కూడా మీరు కామెంట్ చేయండి. సో 17th to 7th మే 17th నుంచి 7th జూన్ వరకు బుధుడి సబ్లో ఉంటారని చెప్పాను కదా. ఇది డబ్బు, తర్వాత మాటకి సంబంధించి, కుటుంబము, పిల్లలు, క్రియేటివిటీ, స్పెక్యులేషన్, ఎడ్యుకేషన్, వీటి మీద ఎక్కువగా ఈ కారకత్వాలు అనేవి యాక్టివేట్ అవుతాయి అనేది చెప్పుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ద్వారా లాభాలు వస్తాయి ఈ టైంలో. కంటెంట్, టీచింగ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, వీటి మీద ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తే మంచి సపోర్ట్, మంచి లాభాలు అనేవి వస్తాయి అనేది కనిపిస్తుంది. పిల్లల ప్రోగ్రెస్ అనేది ఎక్కువగా మీకు ఉంటుంది. పిల్లల ప్రోగ్రెస్, తర్వాత మాటలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మీకు గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. బట్ ఓవర్ థింకింగ్ ఉంటుంది. డబ్బు విషయంలో ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. తర్వాత స్పెక్యులేషన్లో రిస్కే ఉంటుంది ఈ టైంలో. సోషల్ మీడియా వల్ల మాత్రం ఎక్కువగా కొంతవరకు మీకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రెషర్ అయితే ఉంటుంది. నెట్వర్క్స్ లేదా లెర్నింగ్ సైకిల్స్ ద్వారా మీకు బాగుంటుంది ఈ టైంలో. ఎక్కువగా మీరు విలువలు అంటే వాల్యూస్ని పెట్టుకోగలుగుతారు ఈ టైంలో. అది గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. చదవండి, టీచ్ చేయండి పిల్లలతో. అంటే టీచ్ చేసే వాళ్ళైతే కొంచెం ఓపిక్గా ఉండాలి పిల్లలతో. ఓకే, మనీ విషయంలో గ్యాంబ్లింగ్స్ ఈ టైంలో అసలు చేయొద్దు. మీ ప్రోగ్రెస్ని ఇతరులతో అసలు పోల్చుకోకండి ఈ టైంలో. మెయిన్ జూన్ 8th to 18th వరకు కేతువు సబ్లో ఉంటున్నారు శని. సో ఎప్పుడైతే శని కేతువు సబ్లో జూన్ 8th నుంచి 18th వరకు ఉంటున్నారో పాత ప్యాటర్న్స్ నుంచి డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఏదైతే పాత రొటీన్స్ ఉంటాయో, ఎమోషనల్ ప్యాటర్న్స్, వాటి నుంచి మీకు డిటాచ్మెంట్ వస్తుంది. కేతువు ఇప్పటికే మీకు 4వ స్థానంలో ఉన్నారు మీ రాశికి. ఇది వృషభం కదా. వృషభానికి 1, 2, 3, 4 ఇక్కడ లియోలో కేతు ఉన్నారు. లియో అంటే సింహరాశి. మనకి ఇక్కడ సింహంలో కేతు ఆల్రెడీ సింహంలో, అంటే వృషభానికి 4వ స్థానం అవుతుంది. ఓకే, 4వ స్థానంలో కేతు ఉన్నారు. సో ఇదేంటి అంటే మీకు ఇల్లుకి సంబంధించి 4వ స్థానం అంటే ఇంటికి సంబంధించి, ఆస్తులకి, ఎమోషన్స్కి, ఎమోషనల్గా చాలా నెగిటివ్ ఇస్తుంది ఇది. ఇవి యాక్టివేట్ అవుతున్నాయి ఎక్కువగా మదర్ రిలేటెడ్. సో ఇల్లు లేదా ఆస్తి కొనడానికి ఇది మంచి టైం అస్సలు కాదు. క్లటర్ రిమూవ్ చేసుకోగలుగుతారు ఎక్కువగా ఏదైతే ఉంటుందో క్లటర్. తర్వాత ఓల్డ్ ఎమోషనల్ డ్రామాస్ మీద ఆసక్తి అనేది తగ్గిపోతుంది. సో కుటుంబం, తల్లి, వాహనాలు, ఇల్లు, ఇటువంటి విషయాల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట మీకు గెయిన్స్ అనేవి ఉన్న జాబ్లో, వాటిలో లోపల మీ ఎమోషనల్గా మీకు మాత్రం చాలా ఎంప్టీగా అనిపిస్తూ ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. ఇంపల్సివ్గా మీరు కొంచెం దీనిగా ఉంటారు. కానీ మీకు ఏంటంటే ముందుగా రివ్యూ చేసుకోండి, తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ రివ్యూ అనేది చేసుకోవాలి.
ఈ టైంలో మీరు ఎక్కువగా ఇంట్లో శాంతియుత వాతావరణంగా ఉండాలి. ఎమోషనల్ లైఫ్ ఏదైతే మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని క్లియర్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇంటిని కూడా డీక్లటర్ చేసుకోండి ఈ టైంలో. ఎందుకంటే ఇల్లు ఎంత డీక్లటర్గా ఉంటే అంత ఎమోషనల్గా కూడా మీకు క్లియర్ అవుతుంది. అది ఒక రెమెడీగా కూడా చెప్పుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ మీకు. బయట గెయిన్స్ కోసం లోపల మీరు ఇంట్లో మీరు ఎక్కువగా ఎమోషనల్గా ఆ యొక్క ప్లేస్ని, ఎమోషనల్ స్థితిని పాడు చేయకండి. అంటే బయట గెయిన్స్ కోసం మీరు లోపల ఇంట్లో మాత్రం నెగటివిటీ సృష్టించొద్దు. అంటే సృష్టించడం అంటే ఆ విధంగా మీకు సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ మీరు అది అలర్ట్గా ఉండి అది లేకుండా చూసుకోవాలి. ఇంట్లో కొంచెం భావోద్వేగాల పరంగా ఆ స్థితిని పాజిటివ్గా ఉంచుకోవాలి. ఆస్తి నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. ఈ టైంలో అస్సలు మంచిది కాదు. ఇతరులకు చూపించడానికి కొనుగోలు చేసుకోకండి ఈ టైంలో. తర్వాత జూన్ 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు సబ్లోకి వెళ్తున్నారు. సో జూన్ 19 టు సెప్టెంబర్ 2 వరకు మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లగ్నాధిపతి ఈ సమయంలో యాక్టివేట్ అవుతున్నారు. మీ లగ్నాధిపతి శుక్రుడు. క్లయింట్స్, వర్క్, హెల్త్, డిసిప్లిన్ ద్వారా ఎక్కువ గెయిన్స్ వస్తాయి. బ్యూటీ లేదా కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి టైంలో. డిసిప్లిన్, అందం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. రిలేషన్షిప్స్ ముందుకెళ్తాయి. స్థిరత్వం ద్వారా మెరుగవుతాయి. సోషల్, ప్రొఫెషనల్ చామ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కానీ హెల్త్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కొంచెం ఓవర్ కమిట్మెంట్, సోషల్ ఆబ్లిగేషన్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది. కంఫర్ట్ లేదా ఇమేజ్ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెట్వర్క్స్, వర్క్, తర్వాత మీ వర్క్ ఏదైతే ఉందో అది, కమ్యూనికేషన్, పిఆర్, ఇటువంటి వాటికి ఎక్కువగా మంచి ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ టైం శుక్రుడు సబ్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫేస్ అనే చెప్పుకోవచ్చు. మీ రిలేషన్స్కి ప్రాక్టికల్గా హీలింగ్ అవసరమైతే మంచి సపోర్ట్ పార్ట్నర్ నుంచి కూడా వస్తుంది మీకు. జూలై 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ వృషభ రాశికి శని రిట్రోగ్రేడ్లోకి వెళ్తున్నారు. సో పాత నెట్వర్క్స్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ అలయన్సెస్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి తిరిగి. ఈ సమయంలో మీకు పాపులారిటీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ రొటీన్ మెరుగుపరుచుకోవాలి ఈ టైంలో. గ్రూప్స్ని కరెక్ట్గా మీరు చూసుకోండి. అత్యధికంగా అంటే ఎక్కువ పీపుల్ ప్లీజింగ్ అనేది చేయడం అంత మంచిది కాదు ఈ టైంలో. స్ట్రెస్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. సోషల్గా మీరు ఓవర్ స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి, తగ్గించుకోవాలి ఈ టైంలో. తర్వాత సెప్టెంబర్ 3 to 14 వరకు మళ్ళీ కేతువు సబ్. ఇప్పుడు ఇల్లు, ఎమోషనల్ యాక్సెస్ మళ్ళీ రివ్యూ అవుతుంది. ఇంటి విషయాల్లో ఫైనాన్షియల్గా క్లారిటీ వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అనేవి కొంచెం విడుదల జరుగుతుంది. అంటే దానివల్ల కొంచెం మీకు మీరుగా క్లారిటీ అయితే వస్తుందనే చెప్పుకోవచ్చు. ఎక్కువ బయట వాళ్ళ అప్రూవల్ కావాలి, వాళ్ళ డెసిషన్ తెలుసుకోవాలనేది తగ్గిపోతుంది. అది ఆ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇది మంచి టైమే ఒక రకంగా. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఒక్క నిమిషం. సో కేతువు సబ్ అయింది కదా. కేతువు సబ్ తర్వాత వీళ్ళకి ఎమోషనల్గా మాత్రం కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ నుంచి కొంచెం డిస్టెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంటికి, ఆస్తులకి సంబంధించిన పెండింగ్ విషయాలు క్లోజర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. సో జూన్ 8 to 18 వరకు వీళ్ళకి మళ్ళీ ఇంటి గురించి ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం.
సో, వృషభ రాశి వాళ్ళకి మనము జూన్ 8 టు 18 వరకు ఏం జరుగుతుందనేది చూస్తున్నాం కదా! మళ్ళీ ఇంటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ వస్తుంటాయి పైకి. అలాగే సెప్టెంబర్ 3 టు 14 వరకు ఎక్కువగా ఎమోషనల్‌గా ఏది డిటాచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ అయిపోతుంది. సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 9 మళ్ళీ బుధుడి సబ్‌లోకెళ్తున్నారు శని. ఈ సమయంలో మనీ, క్రియేటివిటీ, తర్వాత మీ గెయిన్స్ ఇవన్నీ కూడా రివ్యూలోకొస్తాయి. ఫైనల్‌గా మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ టైంలో జరుగుతుంది అనేది కనిపిస్తుంది. ఇది మీకు చాలా మంచిది. ఎప్పుడు? సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 9 మధ్యలో. మనీ నుంచి మరిన్ని మార్గాల్లో మీకు డబ్బు సంపాదించే ఆలోచనలొస్తాయి. ఇది సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 9 మధ్యలో జరుగుతుంది ఇది కూడా. ఎగ్జామ్, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించిన క్లారిటీ అనేది ఇటువంటి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఈ టైంలో. మీ మీ కమ్యూనికేషన్ ద్వారా, మీ స్కిల్స్ ద్వారా మీకు చాలా గెయిన్స్ వస్తాయి. క్రియేటివిటీ, మెచ్యూరిటీ వస్తుంది క్రియేటివిటీ కూడా. కానీ పరిస్థితులు ఎక్కువగా అనలైజ్ చేసుకోకండి. పిల్లలు లేదా డబ్బు గురించి ఓవర్ థింకింగ్ అనేది వస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఈ రాశి వాళ్ళు మెయిన్‌లీ వృషభ రాశి వాళ్ళు. బుధవారాల్లో బుధుడికి ప్రార్థన చేసుకోండి. విష్ణు సహస్రనామం చదువుకోండి. శనివారాల్లో మాత్రం ఎక్కువగా డిసిప్లిన్ ఫాలో అవ్వటము, తర్వాత మంచి దానాలు చేయడం మంచిది. ప్రాక్టికల్‌గా వీళ్ళకి చూస్తే గనక సోషల్ బౌండరీలు పెట్టుకోవడం, బడ్జెట్ రివ్యూ చేసుకోవడం, జాగ్రత్తగా స్పెక్యులేషన్ చేయడం, ఇంట్లో ప్రశాంతమైన రొటీన్ ఉంచుకోవడం అనేది మంచి ఆలోచన. సో, ఇది ఈ వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పేటటువంటి రిజల్ట్. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మెసేజ్ పెట్టొచ్చు. ఇప్పుడైనా లైవ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. సో, ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్ ప్రకారము మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే మంచిది. ఎందుకంటే మనం డీపర్ లెవెల్‌లోనే చూస్తున్నాం కాబట్టి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ రాశి పరంగా ఏదన్నా చెయ్యొచ్చా లేదా అనేటువంటి డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో చెప్తే చూస్తాను. దాన్ని బట్టి మీ రాశికి గోచార పరంగా మాత్రం చూస్తాను. బట్ మీ బర్త్ చార్ట్ అనలైజ్ చేయాలి అంటే ఇచ్చిన కాంటాక్ట్ అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. సో, స్క్రీన్ మీద ఉంది. మీ యొక్క చూసుకోవచ్చు మీరు. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ అని ఉంటుంది. సో, అది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, శని ఇప్పటికే మీకు ఆల్రెడీ వీళ్ళకి మిథునం వృషభం కంప్లీట్ అయింది కాబట్టి మిథునం వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు చార్ట్‌లో. ఇది మిథున రాశి, ఇది మిథునం. శని ఇక్కడ ఉన్నారు రేవతిలో, అంటే ఇది మీనం, అంటే 10th హౌస్‌లో కర్మస్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శని కర్మస్థానంలో ఉంటారో ఆటోమేటిక్‌గా వర్క్ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ 4th హౌస్‌ని ఆస్పెక్ట్ చేస్తారు. మిథునానికి 4th హౌస్ అవుతుంది కదా. ఫ్యామిలీ అండ్ వర్క్ ఈ రెండు చాలా శని అధీనంలోనే ఉంటున్నాయి మిథునం వాళ్ళకి. మీకు 8th అండ్ 9th లార్డ్ అవుతారు శని మిథునం వాళ్ళకి. రేవతి నక్షత్రంలో శని ఉంటున్నారు కాబట్టి మే 17 టు అక్టోబర్ 9 వరకు ఉన్న మొత్తం ఫేజ్‌ని వేరు సబ్ లార్డ్స్‌గా విభజించి అందులో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం ఫేజ్ ఒకేలా ఉండదు. అందులో కూడా సబ్ లార్డ్స్ మారుతూ ఉంటారు కాబట్టి ఆ మధ్యలో కూడా ఏ టైం టు ఏ టైం వరకు ఎలా ఉంది అంటే కంప్లీట్‌గా మే 17 టు అక్టోబర్ 9 వరకు ఉన్న పీరియడ్ అంతా ఒకేలా ఉండదు కదా. ఎందుకంటే అందులో మళ్ళీ శని సబ్ లార్డ్స్‌లోకి మారుతూ ఉంటారు. ఆ మారినప్పుడల్లా రిజల్ట్ మారుతూ ఉంటుంది. కాబట్టి శని మీకు 8th అండ్ 9th లార్డ్ అయ్యి ఉన్నారు. బుధుని నక్షత్రంలో ఉన్నారు రేవతిలో. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, ఇన్హెరిటెన్స్, ఎక్కువ కార్మిక్ మార్పులు, చేంజెస్, ధర్మము, కెరియర్, ప్రొఫెషన్, పేరు ప్రఖ్యాతులు, డ్యూటీ ఇటువంటి విషయాలన్నీ ఎక్కువగా యాక్టివేషన్‌లో ఉంటాయి ఈ టైంలో.
మిథున రాశి వాళ్ళకి. ఓకే. మిథునం వాళ్ళకి ఒక్క నిమిషం. మిథునం. మిథునం వాళ్ళకి ఎక్కువగా కెరీర్ అనేది ఎక్కువ కార్మిక్‌గా చాలా సీరియస్‌గా చూడాల్సిన అంశం అవుతుంది. మొదట బుధుడు తన సొంత సబ్‌లో ట్రాన్సిట్ అవుతున్నారు. మే 17 టు జూన్ 7 వరకు శని శని బుధుని సబ్‌లో ఉంటున్నారు కాబట్టి మీకు సెల్ఫ్ డైరెక్షన్‌లో క్లారిటీ అనేది వస్తుంది ఈ టైంలో. ఎందుకంటే మిథున రాశికి అధిపతే బుధుడు కదా! కాబట్టి ఫస్ట్ హౌస్ లార్డే బుధుడు. బుధుడి సబ్ లార్డ్‌లోనే అంటే బుధుడి సబ్‌లోనే శని ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ 2 రిజల్ట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇల్లు, కెరీర్ ప్లానింగ్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కెరీర్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తోంది. ఎక్కువగా మెంటల్ షార్ప్‌నెస్ అనేది మళ్ళీ తిరిగొస్తుంది వీళ్ళకి. ఈ మధ్యలో మిస్ అయినటువంటి షార్ప్‌నెస్ అనేది తిరిగి రావడం. ఎక్కువగా ఇల్లు మరియు కెరీర్ ప్లానింగ్ ఎక్కువగా జరుగుతుంది ఈ టైంలో. కానీ ఓవర్ థింకింగ్, మెంటల్‌గా ఫటిగ్‌గా కూడా అనిపించడం అనేది ఉంటుంది. ఇంటి విషయాల వల్ల స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఇంటి ఒత్తిడి ఎక్కువగా మెయిన్‌గా శని దృష్టి 4వ స్థానం, చతుర్థం అంటే ఇల్లు కదా! అంటే ఇంటికి సంబంధించిన విషయాల మీద ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్ట్రెస్, ఇంటికి సంబంధించిన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనేది కనిపిస్తుంది. జాబ్, కెరీర్ వీటి విషయానికొస్తే ఇది పాజిటివ్‌గా ఉన్నప్పటికీ కూడా గురువు కూడా గురుబలాన్ని ఇవ్వాలి. గురుబలం రావాలి. సో, మే 17 టు జూన్ 7 మధ్యలో ఇంటర్వ్యూస్, పబ్లిక్ విజిబిలిటీ, అప్లికేషన్స్ పెట్టడం, తర్వాత అంటే ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. స్పష్టంగా మాట్లాడండి. మీ రోల్‌ని స్పష్టంగా చేయండి. మీరు ఏం చెయ్యాలో అది కరెక్ట్‌గా చేయడం అనేది ఈ టైంలో ఎక్కువ ఇంపార్టెంట్. ఇంటి పరిస్థితిని మంచి ఎమోషనల్‌గా, పాజిటివ్‌గా ఉంచుకోవాలి. లేకపోతే కెరీర్ కూడా మీకు నెగటివిటీ వస్తుంది. మెయిన్ ఇంటికి సంబంధించి మీరు ఎంత స్థిరంగా ఉంచుతారో అంత స్థిరంగా కెరీర్ కూడా ఉంటుంది. ప్రతి వారం మీరు దిశ మార్చకండి. టైమ్ లైన్స్ అనేవి స్లోగా ఉన్నాయి. కొంచెం స్లోగా ఉంది అనేది, అదృష్టం తక్కువగా ఉంది అనేది అనుకోకండి. పానిక్ అవ్వకండి. ఇప్పుడు కేతువు సబ్‌లోకి వస్తున్నారు. సో, జూన్ 8 టు 18 వరకు కేతువు యాక్టివేట్ అవుతున్నారు. కాబట్టి జూన్ 8 టు 18 వరకు ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఎక్కువ డ్రామా లేకుండా ధైర్యం అనేది వస్తుంది. స్పిరిచువల్ రైటింగ్, మంత్రాలు, అవసరం లేని కమ్యూనికేషన్‌ని కట్ చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. సిబ్లింగ్స్‌తో కొంత డిస్టెన్స్ వచ్చే అవకాశాలున్నాయి. కమ్యూనికేషన్ ఫటిగ్ కూడా ఉంటుంది ఈ టైంలో ఈ మిథున రాశి వాళ్ళకి. జూన్ 8 టు 18 వరకు నిశ్శబ్దంగా ఉంటారు. తెలివిగా ఉంటారు ఈ టైంలో. అలా ఉండాలి ఈ టైంలో. అది మీకు ఓవర్ కమ్యూనికేషన్ తగ్గించుకోవడానికి, నిజమైన ఫోకస్ అనేది పెంచుకోవడానికి ఈ టైం అనేది ఉపయోగపడుతుంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అవసరమైన ఫాలో అప్ నుంచి మాత్రం వెనక్కి తగ్గకండి. సిబ్లింగ్స్ విషయాలు పూర్తిగా మీరు నిర్లక్ష్యం చేయకండి. కొంచెం డిస్టెన్స్ వచ్చినప్పటికీ కూడా. తర్వాత జూన్ 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు సబ్‌లోకి వెళ్తున్నారు శని. సో, జూన్ 19 టు సెప్టెంబర్ 2 వరకు 5th అండ్ 12th హౌసెస్ మీద ఎక్కువగా ఉంటుంది. అంటే క్రియేటివిటీ, కెరియర్, విదేశీ లేదా రిలేషన్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. కొంచెం స్ట్రెస్ అనేది సాఫ్ట్ అవుతుంది, తగ్గుతుంది ఈ టైంలో. సో, ఎవరైతే ఈ మిథున రాశిలో స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా కలిసొస్తుంది ఈ టైంలో. స్పిరిచువల్‌గా ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. కానీ ఎక్కువగా స్టూడెంట్స్‌కి రిజల్ట్ బానే ఉన్నప్పటికీ ఎమోషనల్‌గా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. సీక్రెట్‌గా ఉండే రిలేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఊహల్లో ఉంటారు, ఇమాజినేషన్. వాటి వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. క్రియేటివ్‌గా వీళ్ళు ఆలోచిస్తే అటువంటి వాళ్ళకి, క్రియేటివ్‌గా ఏదన్నా చేసే వాళ్ళకి మీడియా, టీచింగ్, కన్సల్టింగ్ వీటి విషయాల్లో ఎక్కువగా మంచి పాజిటివిటీ ఇచ్చేటటువంటి టైం అనేది చెప్పుకోవచ్చు. కెరీర్‌లో కొంచెం ఏదైతే రఫ్‌నెస్ ఏదైతే వీళ్ళకి కఠినంగా ఉందో
నెగిటివ్గా ఉందో అది తగ్గుతుంది కెరీర్ పరంగా. జూలై 27 టు సెప్టెంబర్ 2 వరకు శని రిట్రోగ్రేడ్లోకి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు. ఏదైతే పాత ఓల్డ్ క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ తర్వాత పాత ఓల్డ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మైండ్లోకి వస్తాయి. సో కెరీర్ పరంగా తర్వాత వ్యక్తిగత అవసరాల పరంగా మళ్ళీ ఆలోచన జరుగుతుంది. కెరీర్ ఎమోషనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవాలి. క్రియేటివ్ స్కిల్స్ ప్రొఫెషనల్గా ఉపయోగించుకోండి. నిద్ర మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైంలో. టైం టు టైం స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. అలాగే ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి మీరు వేరే వైపు వెళ్ళొద్దు. అది మీకు మీ యాంబిషన్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ 3 టు 14 వరకు మళ్ళీ కేతువు సబ్లోకి వస్తున్నారు. సో కేతువు సబ్లో మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ధైర్యం మీ ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు మళ్ళీ పైకి వస్తాయి. అవసరం లేని ప్రయత్నాలు ఫైనల్గా ఆపేస్తారు. ఇంకా ఎక్కువగా వీళ్ళకి షార్ప్ ఫోకస్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ తక్కువగా అంటే తగ్గించుకుంటారు. జూన్ 8 టు 18 వరకు మీరు ఏ ప్రయత్నం చేయాలి అనేది నిర్ణయించుకోండి. తర్వాత సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 9 వరకు మళ్ళీ బుధుడు సబ్లోకి వస్తున్నారు. అప్పుడు తిరిగి వీళ్ళకి క్లారిటీ వస్తుంది ఏం చేయాలి అనేది. ఫైనల్ కమ్యూనికేషన్ ఇది. ప్రొఫెషనల్ ఐడెంటిటీ మరింత స్పష్టంగా ఉంటుంది. అంటే ఈ టైం అనేది ఇది ఫైనల్ మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రొఫెషన్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ స్ట్రక్చర్ అనేది కూడా మెరుగుపడుతుంది. కానీ మెంటల్గా మీకు కొంచెం హెవీగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా ప్లానింగ్, ఎక్కువ అనాలిసిస్ చేయడం అనేటటువంటిది కూడా ఉంటుంది. వచ్చే రిజల్ట్స్ని కంట్రోల్ చేయాలనుకుంటారు, బట్ అది జరగదు. మీరు వెన్స్డే టైంలో అంటే బుధవారం టైంలో ఓం బుధాయ నమః అనేది జపిస్తూ ఉండాలి ఎక్కువగా. తర్వాత గురుడుకు కూడా, తర్వాత బుధ గ్రహానికి సంబంధించి విష్ణు సహస్రనామాలు చేసుకోండి. శనివారం పూట వృద్ధులకు దానం చేసుకోండి. మల్టీ టాస్కింగ్ అనేది తగ్గించుకోండి. ఇల్లు ఇంకా కెరీర్ అవి క్లీన్గా అంటే ఆ ఫోల్డర్స్ వాటికి సంబంధించినవి కరెక్ట్గా పెట్టుకోండి. ఇది మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇది మిథున రాశి వాళ్ళకి శని రేవతి నక్షత్రంలో ఇచ్చేటటువంటి రిజల్ట్. తర్వాత ఒక్క నిమిషం. కర్కాటక రాశి వాళ్ళకి శని 9వ ఇంట్లో ఉంటున్నారు. ఐ థింక్ ఈ టైం ఆల్రెడీ 10:44 అవుతుంది. మిథునం వరకు చెప్పాము. ఇప్పుడు వీలైతే రేపు సండే కాబట్టి సండే రోజు కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వీటి రిజల్ట్స్ అనేవి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను లైవ్ స్టార్ట్ చేసిన టైం కూడా అంతగా అంటే ఆల్రెడీ అప్పటికే 9:30 అయ్యింది, 9:20 దగ్గర అయింది. సో లేట్ అయింది కొంచెం వేరే వర్క్స్ వల్ల. అసలు ఈ టైం కూడా నాకు స్పెండ్ చేయడానికి దొరకలేదు. కాకపోతే నేను లైవ్ చేయాలి అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. బట్ లైవ్ అనేది ఇంకా కంటిన్యూగా నేను ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ తొందరగానే, అంటే నైట్ కాకుండా తొందరగానే నేను స్టార్ట్ చేస్తాను. సో కామెంట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేసి మీ యొక్క రాశి ఏంటి, మీరు ఏ ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. సో యాక్టివ్గా మీకు లైవ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇక్కడ మనం రెమెడీస్ కావచ్చు, మీ క్వశ్చన్ రిలేటెడ్ మీ చార్ట్ పరిశీలన చేయడం, మీ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాటి బట్టి చూస్తాను. నార్మల్గా అయితే ఇక్కడ నేను అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ చార్ట్ అనలైజ్ చేయడము, కంప్లీట్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. లైవ్లో జస్ట్ ఒక క్వశ్చన్ వాళ్ళకి ఏదైనా పర్టికులర్గా ఉన్నట్లయితే దాని రిలేటెడ్ నేను చూడడము,
బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గోచార పరంగా కూడా చూస్తాను వీలైతే. అందులోకి కొన్ని కొన్ని నేమ్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రం చూస్తాను. అది ఎలా అంటే మీరు ప్రతి లైవ్‌కి అటెండ్ అవుతూ, ప్రతి దాంట్లో కామెంట్ చేస్తూ యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రం చూస్తాను. యాక్టివ్‌గా ఎక్కువగా ఉంటున్నారు. కామెంట్ చేయడం, లైక్ చేయడం ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి చూడడం జరుగుతుంది లైవ్‌లో. లైవ్‌లో మీరు డైరెక్ట్‌గా ఇక్కడ డీటెయిల్స్ పంపించడానికి వద్దు అనుకుంటే గనక మీరు నా పేజ్ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌ది ప్లస్ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి మీరు మెసేజ్ చేయొచ్చు. సో, అవి నేను లైవ్‌లోనే మీకు చెప్తాను. సో, అది ఇప్పుడు కర్కాటక రాశికి నేను ఇప్పుడు చెప్పడం లేదు. మిథున రాశి వరకు చెప్పడం జరిగింది. శని, రేవతి నక్షత్ర ఫలితాలు. సో, ఇప్పుడేంటి అంటే మీరు మీ పర్సనల్ చార్ట్ చూసుకోవడం ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏ వర్క్ చేస్తే మీకు గ్రోత్ ఉంటుంది, ఎటు సైడ్ వెళ్తే మీకు ఎక్కువగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. సో, డీపర్ లెవెల్‌లో అనలైజ్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి పర్టిక్యులర్‌గా మీకు ఆ టైం పీరియడ్‌లో ఎంతవరకు అంటే ఎంత పాజిటివ్, ఎంత నెగెటివ్ ఇస్తున్నారు అనేది మాత్రమే చూపిస్తుంది. బట్ మీ ఒరిజినల్ చార్ట్‌లోనే మీకు ఓవరాల్‌గా మీకు వస్తుందా? రాదా? ఓవరాల్‌గా మీరు ఎందులో సెటిల్ అవుతారు? ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంటుంది. సో, కర్కాటక, సింహ, కన్య ఈ 3 రేపు ఒక లాట్‌లో చెప్పేసి తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక లాట్‌లో లైవ్‌లోనే చెప్తాను. లైవ్ మోస్ట్‌లీ ఆన్‌లోనే ఉంటుంది. ఐ థింక్ లైవ్‌లో ఉంటూనే నేను కన్సల్టేషన్స్ కూడా చేస్తాను. చాలామంది నాకు అడిగారు. బట్ నాకు ఈ టైం అనేది నేను నైట్ 9:30కి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, మార్నింగ్ టైంలో లైవ్ కండక్ట్ చేయడం అనేది కరెక్ట్. సో, నేను వీలైతే గనక రేపటి నుంచి లైవ్ అనేది మార్నింగ్ టైంలోనే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీలైతే మీకు లైవ్‌లోనే మీరు కామెంట్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి అక్కడే చూస్తాను. సో, మిగిలిన రాశులు రేపటి లైవ్‌లో చూద్దాము. ఈ శని, రేవతి నక్షత్ర ఫలితాలు. సో, నేను ఇప్పటి నుంచి కూడా వీక్లీ రాశి ఫలితాలు కావచ్చు, మంత్లీదైతే నేను వీడియోస్ పెడతాను. బట్ వీక్లీది మాత్రము లైవ్‌లోనే చెప్పాలనుకుంటున్నాను. అన్ని వీడియోస్ చేయడానికి కష్టమవుతుంది. అంటే వీడియోస్ చేయడం కంటే కూడా లైవ్‌లో చెప్పడం బావుంటుంది. ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఆడియన్స్ కూడా కామెంట్స్ పెడితే కనుక వాళ్ళకి తగ్గట్టుగా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళ క్వెషన్‌కి సంబంధించి కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది కాబట్టి లైవ్‌లో కొంచెం బావుంటుంది వీడియోస్ కంటే. వీడియోస్‌కి సమయం దొరకదు. లైవ్ అయితే డైరెక్ట్‌గా చెప్పొచ్చు కాబట్టి లైవ్‌కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. సో, రేపటి నుంచి లైవ్‌లో ఆఫ్టర్‌నూన్ టైంలో కానీ, మార్నింగ్ కానీ కలుద్దాం. నేను అప్డేట్ చేస్తాను ఛానల్‌లో. లైవ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది. సో, ఇప్పటి నుంచి ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా ఎవ్రీడే కాకపోయినా వీక్లీ 3, 4 డేస్ అయినా ఉంటుంది. మోస్ట్‌లీ రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ వీక్లీ రాశి ఫలాలు చెప్పడం మాత్రము సాటర్డే ఆర్ సండే ఆ టైంలో నేను ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ రాశి ఫలాలు. బట్ ఈ యొక్క శని, రేవతి నక్షత్ర ఫలితాలు రేపు కంటిన్యూ చేద్దాం. సో, ఈ లైవ్ అనేది ఇప్పుడు నేను ఎండ్ చేస్తున్నాను. లైవ్ కంప్లీట్ అయిన తర్వాత చూసిన వాళ్ళైనా మీరు కామెంట్ చేయొచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు కామెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో, కామెంట్ కూడా చేయండి. సో, రిజల్ట్ అనేటటువంటిది కర్కాటక, సింహ, కన్య రేపు ఒక లాట్‌లో రేపు లైవ్‌లో చెప్తాను. నెక్స్ట్ లాట్‌లో నెక్స్ట్ కమింగ్ తులా టు మీనం అనేది చెప్పడం జరుగుతుంది.
సో రేపటి లైవ్లో కలుద్దాం. శ్రీమాత్రే నమః.